క్రీస్తునందు ప్రియమైన జీవనది ప్రేక్షకులకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మీ కుటుంబంలో మీ పిల్లలు, అలాగే మీ తల్లిదండ్రులు, మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారా? మీ అందరి క్షేమం కొరకు మీ కుటుంబాల్లో సమాధానము, సంతోషము, ఆరోగ్యముగా ఉండి ప్రభు యొక్క కృపలో వర్ధిల్లాలని మీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. దేవుడు గడిచిన సంవత్సర కాలం అంతా కూడా మనలను క్షేమంగా, ఆరోగ్యంగా, సజీవ లెక్కల్లో కాచి కాపాడి తన కృపను, తన దయను మన పట్ల విస్తరింపచేసి ఆయన వాత్సల్యమును బట్టి మరొక దయా కిరీటం మనకు అనుగ్రహించి 2024వ సంవత్సరంలోనికి మనల్ని నడిపించిన దానిని బట్టి దేవునికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారముగా మనం ఉంటున్నాం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ప్రభు తన వాక్యమును మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి, మహోన్నతుడా, శ్రేష్టమైన మీ నామమునకు, మీ బంగారు పాదములకు స్తోత్రములు, వందనములు, స్తుతులు చెల్లించుకునిచున్నాం నాయన. నీ కృపను బట్టి 2024వ సంవత్సరం నీ దయా కిరీటముగా మాకు అనుగ్రహించారు. అందుకొరకే నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ వెనికిడిలో చదవబడిన లేఖన భాగమును మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ పక్షంగా నిలబడినటువంటి నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి. నీ బిడ్డలతో, నాతో, మాతో మీరు మాట్లాడి మహిమ పొందుమని, నీ పాదములకు తగిలిన ధూళి రేణువును కూడా తాకే యోగ్యత నాకు లేదు నాయనా. మీరు పరిశుద్ధుడు అయినటువంటి దేవుడవు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు నాయన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడివై నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పొగడబడుచు, కెరూబులు, శరాపుల చేత నిరంతరము కీర్తింపబడుచు, 24 పెద్దల చేత ఆరాధింపబడుచున్నటువంటి గొప్ప దేవుడవు తండ్రి. ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడవు నాయన. అట్టి నీ పాదములకు తగిలిన ధూళి రేణువును కూడా తాకే యోగ్యత, అర్హత నాకు లేదు తండ్రి. నన్ను నేను తగ్గించుకుంటూ ఘనమైన మీ నామమును హెచ్చిస్తూ నీ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకునమని, ఏ బిడ్డకు ఏ నీ మాటలు అవసరమో ఆ మాటలే నా నోట పలికించి అనేకులకు నీ వాక్యము ద్వారా మేలు, దీవెన, దిద్దుబాటు, ఆశీర్వాదము, రక్షణ కలిగించుమని ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి అద్వితీయ నామంలో ఆశ్రయించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన జీవనది ప్రేక్షకులారా, మరి మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో జ్ఞాని అయిన సొలొమోను లేక దావీదు కుమారుడైన సొలొమోను ఈ మాట చెప్తున్నాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. సొలొమోను తన యొక్క పరిపాలనా కాలంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని పరిపాలించాడు. 40 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు కట్టడాలు కట్టడానికి ప్రత్యేకపరిచాడు. 7 సంవత్సరాలు దేవుని మందిరం కట్టడానికి, 13 సంవత్సరాలు రాజమందిరము, అలాగే రాణి నివాసము కట్టడానికి తాను అనుకున్నవి ఏదైతే అనుకున్నాడో, ఎలా అయితే కట్టాలని అనుకున్నాడో ఆ విధంగా ఆ నిర్మాణపు పనులు చేపట్టి వాటిని ముగించాడు. ఇశ్రాయేలును ఏలినటువంటి రాజులలో ఎవరు కూడా ఇంత సుదీర్ఘమైన కాలంలో కట్టడాలు ఎవరు కూడా కట్టలేదు. ఒక్క సొలొమోను మాత్రమే. ఇంకా చెప్పాలంటే సొలొమోను సామెతల గ్రంథము, పరమగీతముల గ్రంథము, ప్రసంగి గ్రంథము, వీటితో పాటుగా కొన్ని యాత్రా కీర్తనలు కూడా రచించాడు. ఈయన యొక్క యవన కాలంలో పరమగీతముల గ్రంథం రచించాడు. మధ్య వయస్సులో సామెతల గ్రంథము, వృద్ధాప్యములో ప్రసంగి గ్రంథమును రచించినట్లుగా వేద పండితులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఇక్కడ తన జీవిత కాలమును తాను చూసినవి, అనుభవపూర్వకంగా ఎరిగినవి, దేవుడు తనకిచ్చిన జ్ఞానమును బట్టి ఆయన తెలుసుకున్నవి, చెబుతున్నటువంటి విషయాలు అన్నిటినీ ఈ గ్రంథములో పొందుపరిచి రచించి మనకు అందించాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఇశ్రాయేలీలు వాడేటటువంటి సుగంధ తైలము లేక పెర్ఫ్యూమ్స్కి
చాలా మంచి వెల ఉంటుంది. వారు ఆచరించేటటువంటి పండుగలకు, జాతీయ సెలవు దినాలకు, లేకుంటే నిత్యము వారు వెళ్ళేటటువంటి ఆఫీసులకు తప్పనిసరిగా ఈ సుగంధ ద్రవ్యాలు పూసుకుని వెళతారు. ఒకవేళ ఎవరైనా మరణించినా వాటికి, ఆ భౌతిక దేహానికి ఆ సుగంధ ద్రవ్యాలను కూడా పోస్తారు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట సుగంధ తైలము అనగా ఎంతో చక్కని సువాసన వచ్చేటటువంటి ఆ తైలము కంటే మంచి పేరు మేలు అని చెప్తున్నాడు. ఆదికాండములో 2వ అధ్యాయములో ఈ పేర్లు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. దేవుడైన యెహోవా తాను సృష్టించినటువంటి భూజంతువులను, పక్షులను ఆదాము దగ్గర తీసుకుని వచ్చాడు. తీసుకుని వస్తే ఆదాము ఆ పక్షులకి, ఆ జంతువులకి, ఆ ప్రాకెడి పురుగులకి, వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆదాము పెట్టిన పేర్లతోనే అవి పిలువబడుతున్నాయి. ఒకవేళ భాషను బట్టి, ప్రాంతాన్ని బట్టి ఆ పిలువబడిన పేరు వేరే విధంగా ఉండొచ్చు, కానీ అర్థం మాత్రం ఒకటే. ఆదాము పెట్టినటువంటి పేరుకు తగినట్టుగానే ఆ జంతువు లేక పక్షి లేక పురుగు పిలువబడుతుంది. పేర్లు పెట్టడంలో ఆదాము మహాదిట్ట అని చెప్పవచ్చు. ఒక చక్కని సరి అయినటువంటి పేరు దేనికి, ఏ జంతువుకి ఏ విధంగా సరిపోతుందో ఆ విధంగా చక్కని పేర్లు పెట్టి వాటికి నామకరణం చేసినటువంటి వ్యక్తిగా ఆదాము మనకు కనిపిస్తాడు. ఇక్కడ జ్ఞాని అయినటువంటి ప్రసంగి లేక సొలొమోను చెప్తున్నాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఈ లోకంలో మనం అనుకుంటాం ఉన్నతమైన చదువులు చదువుకోవడం మేలు అని, లేకుంటే ఆ చక్కని భవనాలు మనకు ఉండడం మేలు అని, ఇంకా లేకుంటే ఈ లోకంలో పొలము లేకుంటే ఆస్తి, ధనము, వీటన్నిటిని మనం సంపాదించుకునుట మేలు అని మనం అనుకుంటాం. వాస్తవికముగా లోకానుసారులైనటువంటి వ్యక్తులు వీటన్నిటి కోసం తాపత్రయపడతారు. కానీ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు, ఈ పేరు ఎలా వస్తుంది? చాలాసార్లు వారి ప్రవర్తనను బట్టి వారికి ఇవ్వబడిన పేరు కొన్నిసార్లు చక్కగా సరిపోతుంది. ఒకసారి ఒక గ్రామంలో హత్య జరిగింది. ఆ హత్య చేసిన వాడు ఒక చక్కని పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప నాయకుని యొక్క పేరు పెట్టుకున్నాడు. హత్య చేయబడిన వాడు కూడా ఒక గొప్ప ప్రవక్త యొక్క పేరు పెట్టుకున్నాడు. నేను ఆ పేర్లు చెప్పడం లేదు, ఎందుకంటే వాటి ద్వారా వారు చేసినటువంటి అవమానకరమైన పనుల ద్వారా వారి పేర్లకు ఉన్నటువంటి విలువ తగ్గిపోతుందని నేను చెప్పడం లేదు. ప్రియమైనటువంటి వారలారా, వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల పేర్లు పెట్టుకుని ఒకరు హంతకుడుగా, ఒకరు హత్య చేయబడినటువంటి వ్యక్తిగా మారిపోయారు. వారి ప్రవర్తనలో మంచితనం అనేది మనకి ఎక్కడ కనిపించలేదు. కానీ ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం, 22వ అధ్యాయము 1వ వచనం, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యము కంటే ఏ పేరు మేలు? మంచి పేరు మేలు. మంచి పేరు ఎక్కడి నుంచి వస్తుందండి? ఎలా వస్తుంది? కొనుక్కుంటే వస్తుందా? లేకుంటే బ్యాంకులో ఎవరైనా డిపాజిట్ చేస్తే దాన్ని తెచ్చుకుంటామా? లేకుంటే మన తల్లిదండ్రులు ఏమన్నా కూడగట్టి మన ఇంట్లో పెడతారా? లేదండి. ప్రియమైనటువంటి వారలారా, మన ప్రవర్తనను బట్టి మన పేరుకు తగినటువంటి విలువ, అర్థము వస్తుంది. మనం ఎంత మంచి పేరు పెట్టుకున్నా, ఒక ఆయన దేవుని పేరు పెట్టుకున్నాడు. పెట్టుకుని ఎప్పుడు చూసినా తాగుతూ ఉండేవాడు. అతనికి ఆ పేరు సూటబుల్ కాదు, ఆ పేరుకు తగినటువంటి వ్యక్తిగా జీవించడం లేదు. మరొక ఆయన ఒక భయంకరమైనటువంటి హంతకుని పేరు పెట్టుకున్నాడు. కానీ అతను చాలా మంచిగా ప్రవర్తించేవాడు. అతనిలో దుర్గుణాలు కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ ఉండేది కాదు. కానీ అతను ఒక హంతకుని పేరు పెట్టుకున్నాడు.
అంటే అతను పెట్టుకోవాలని పెట్టుకోలేదు, కానీ అతని తల్లిదండ్రులు ఆ అబ్బాయికి ఆ పేరు పెట్టారు. ప్రియమైనటువంటి వారలారా, పేరులో మన యొక్క మంచితనం కనిపించదు, మన ప్రవర్తనలో కనిపిస్తుంది. మన ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు మన పేరుకు మంచి వస్తుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. మనం ఎంతో ఐశ్వర్యం సంపాదిస్తాం, కానీ మన ప్రవర్తన సరిలేకపోతే, మనం చెడుగా ప్రవర్తిస్తే, నలుగురు చూసిన వారందరూ మనల్ని ఏమంటారు? చిచ్చి, ఇతని డబ్బే ఇతను పాడు చేసిందిరా, ఇతను డబ్బు లేకుండా ఉంటే బాగుండురా అని చెప్పుకుంటారు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా ఆలోచించండి. డబ్బు మన మంచి పేరును పాడు చేసేదిగా ఉండకూడదు. లేకుంటే మనకున్న ఆస్తి మన మంచి పేరును పాడు చేసేదిగా. అతనుకున్న ఆస్తి వల్ల అంత గర్విష్ఠుడైపోయాడు రా. పేదలకు కానీ లేకుంటే నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి కానీ కనీసం కొంచెమైనా తన చేయి చాచి వారికి సహాయం చేయడు అని నలుగురు చెప్పుకునే విధంగా లేనటువంటి పరిస్థితిలో ఉన్న నీ డబ్బు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుడు నీకెంతో కలుగజేసినప్పుడు పేద స్థితిలో, నిరుపేద స్థితిలో, నిస్సహాయ స్థితిలో, నిరాధారమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు నీ చెయ్యి ముడుచుకుంటే నీకంటే పేదవాడు మరొకడు కనిపించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని గురించి మరి దేవుడు ప్రశంసించి వారి పేర్లు వ్రాయించాడు. అపొస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ ఒక మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతడు లుస్త్రాలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరితను? మొదటి వచనం చూద్దాం, చూడండి. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు అనగా తిమోతి లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరైనా ఒక గ్రామంలో మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. అటువంటిది ఇతడు 2 ప్రదేశాల్లో ఈకొనియాలోను లుస్త్రాలోను ఉన్న సహోదరుల వలన ఏ పేరు తెచ్చుకున్నాడండి? మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో చెడ్డ పేరు తెచ్చుకోవడం క్షణాలలో జరుగుతుంది. కానీ మన జీవితంలో మంచిని సంపాదించుకుని ఆ మంచికి తగినట్టుగా ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మనుషులు మనలను గమనిస్తూ ఉంటుంటారు. మనుషులు మనం వేసే ప్రతి అడుగు కూడా గమనిస్తారు. ఇతడు ఇలా ఎందుకు నడుస్తున్నాడు, ఇతని ప్రవర్తన ఇలా ఎందుకు ఉంటుంది, ఇతనిలో స్వార్థం లేదేంటి, ఇతడు నిస్వార్థంగా ఉన్నాడేంటి, ఇతనిలో గర్వం లేదేంటి, ఇతనికి దేవుని పట్ల ఇంత ఆసక్తి ఎలా వచ్చింది, ఇతడు నిజమైన భక్తా కాదా అనేటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలతో మన మీద నిఘా ఉంచుతారు. మన పట్ల చాలా కాలం చూసి అంటారు, నిజమే, ఇతడు చాలా మంచి అబ్బాయి, ఈమె చాలా మంచి అమ్మాయి, ఇతనిలో ఏ చెడుతనము లేదు, ఈ అమ్మాయిలో ఎటువంటి దుష్ప్రవర్తన లేదు, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని నలుగురు చెప్పుకుంటారు. ఎప్పుడంటే మనం మంచిని కాపాడుకున్నప్పుడు, చెడుతనమును అసహించుకున్నప్పుడు, దుష్ప్రవర్తనకు దూరంగా ఉన్నప్పుడు. లుస్త్రా, ఈకొనియా ఈ 2 ప్రదేశాలు దూరంగా ఉన్నటువంటి ప్రదేశాలు. అక్కడ పరిచర్య నిమిత్తమై తిమోతి వెళ్ళేవాడు. అక్కడ ఉన్నటువంటి సహోదరులందరూ కూడా తిమోతిని గమనించారు. అతనిలో ఎటువంటి దుష్ప్రవర్తన లేదు. ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి, 2వ వచనంలో, అతడు లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. చాలా దీన్నే గుడ్ నేమ్ అంటారు ఇంగ్లీష్లో. మంచి పేరు, డబ్బుల విషయంలో మంచి పేరు, పరిచర్య విషయంలో మంచి పేరు, పాటలు పాడడంలో మంచి పేరు, అక్కడ సంఘానికి సంబంధించిన పనులు చేయటంలో మంచి పేరు, నమ్మకత్వంలో మంచి పేరు. వీటన్నిటి విషయంలో తిమోతి చక్కని మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడినైనా శతాధిపతియగు కొర్నేలి
అను ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. గమనించిన ప్రియులరా, శతాధిపతి యొక్క పనివారు పేతురుతో చెప్పుతున్నటువంటి గొప్ప సాక్ష్యము. చాలామంది మనం పెట్టుకునేటువంటి పని మనుషులు మన గురించి కొన్నిసార్లు మంచిగా చెప్పొచ్చు, కొన్నిసార్లు చెడుగా చెప్పొచ్చు. కానీ కొర్నేలి గురించి పేతురు మంచి సాక్ష్యం చెప్పాడు, పరిశుద్ధాత్ముడు మంచి సాక్ష్యం చెప్పాడు, పనివారు మంచి సాక్ష్యం చెప్పారు. 3 సార్లు ఇతని గురించి మంచిగా సాక్ష్యం ఇవ్వబడింది ఈ అధ్యాయంలో. ఇక్కడ గమనించినట్లయితే అతడు కొర్నేలి ఎటువంటి వాడంట? నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. యూదా జనుల్లో కొంతమంది మంచోడండి, పోనీలేరా ఏదోలా ఉన్నాళ్లే, అదేలే అందరూ అన్నారు కాబట్టి మనం అనాలి తప్పదు అనేటువంటి పరిస్థితిలో అతన్ని మంచివాడు అన్నట్టుగా కాకుండా యూదా జనులందరి వలన కొర్నేలి మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మీ మందిరములో, మీ కుటుంబంలో, మీ గ్రామంలో నీకు ఎటువంటి పేరుంది? నిన్ను మంచివారిని పిలవగలుగుతున్నారా? ఆలోచించండి. కొర్నేలి అయితే నీతిమంతుడంట, దేవునికి భయపడేవాడంట. మరంత మాత్రమే కాదు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడంట. దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము 15-16 వచనాలు. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. 16 వచనం గమనించండి. అతడు ఇశ్రాయేలీలలో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను. దేవుని దృష్టికి మంచివాడు, జనుల దృష్టికి మంచివాడు. ఇది కొంచెం ఇంతవరకు మనం చెప్పుకున్న విషయాల్లో మనుషుల దృష్టికి మంచివారిగా చూసాం మనం. కానీ యెహోయాదా 130 సంవత్సరాల వయసు గలవాడై చనిపోయాడు. అతడు చనిపోయిన తర్వాత అతని గురించి వ్రాయబడుతున్నటువంటి మాట, దేవుని దృష్టికి మంచివాడిగా జీవించాడు, యూదా జనులందరి దృష్టికి మంచివాడిగా జీవించాడు. ప్రియమైన వారలారా, మరి గమనించండి, ఈ విషయాలు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. ఇటువంటి మంచి పేరు మనం పొంది ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. ఈ లోకంలో మరి ఆ ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయంలో, బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట వల్ల చేత అది చెడు వాసన కొట్టును. 7వ అధ్యాయము 1వ వచనంలో మనం ఒక మాట చదివాం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఇక్కడ బుక్కవాని తైలం అని వ్రాయబడి ఉంది. బుక్కవాని తైలం అనగా ఈ తైలము అమ్మేటటువంటి వ్యక్తులు, వారిని బుక్క అనేటువంటి పేరుతో పిలిచేవారు. వాని తైలములో చచ్చిన ఈగలు పడడం మీరు గమనించారో లేదో కానీ, కొబ్బరి నూనె బాటిల్లో ఒక ఈగ పడి చనిపోతే ఆ నూనె యొక్క వాసన చాలా భయంకరంగా ఉంటుంది. ఆ వాసన సహించలేం, తలకు రాసుకోలేం. అటువంటిది ఆ తైలములో పడితే, అంటే మంచి సువాసన ఇచ్చేటటువంటి ఆ తైలములో పడితే, ఆ ఈగ పడి చచ్చిపోతే ఆ తైలముకున్న వాసన మొత్తం మారిపోతుంది. దీని అర్థం ఏంటంటే, నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే. చాలాసార్లు ఈ విధంగా చెప్తారు కొంతమంది వ్యక్తుల గురించి, అతడు చాలా మంచివాడండి కానీ సిగరెట్లు కాలుస్తాడండి, ఆ అమ్మాయి చాలా మంచిదండి కాదంటే ఏదో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, ఆ వ్యక్తి చాలా మంచివాడండి కాదంటే కొంచెం మద్యం సేవిస్తాడండి. ఈ మద్యం సేవించటం, లేకుంటే కోపం, లేకుంటే గర్వం, లేకుంటే అహంకారం, లేకుంటే సిగరెట్లు కాల్చడం, ఇవన్నీ కూడా బుక్కవాని తైలంలో పడిన ఈగల లాంటివి. అతనిలో కొంచెం ఆ దుడుకుతనం ఎక్కువండి, ఎవరిని లెక్క చేయడు. ఇటువంటివి ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాల పరిమాణంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సరంలో నీ పేరు ఎలా ఉంది దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు నీకు చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, చక్కని పోషణ ఇచ్చాడు, చక్కని సంరక్షణ ఇచ్చాడు,
వీటితో పాటుగా నువ్వు మంచి పేరు సంపాదించుకోవడానికి అవకాశము కూడా ఇచ్చాడు. నీ యొక్క మంచి పేరు ఎలా ఉంది? బుక్కవాణి తైలంలో చచ్చిన ఈగలు పడినట్లుగా ఉందా, లేకుంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నట్టుగా నీ ప్రవర్తనను కాచుకుంటూ జాగ్రత్త పడుతున్నావా? ఆలోచన చెయ్యి. ఎలా ఉంది నీ ప్రవర్తన? చెడుతనమును అసహించుకుని మంచిని ప్రేమించేటటువంటి ప్రవర్తనగా ఉందా నీ ప్రవర్తన? ఆమె చాలా మంచిదండి, కానీ ఆ కాలు జారి తన యొక్క జీవితానికి మచ్చ తెచ్చుకుంది అని చెప్పుకుంటారు కొంతమంది. ఎందుకు తెచ్చుకోవాలి? ఆ మచ్చ చెరిగిపోంది కాదే, తీసేసుకునేది కాదే. నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఆ మచ్చ ఆ విధంగానే ఉండిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, జీవితంలో చెరుపుకోలేని మచ్చలు 2 మచ్చలు కనబడతాయి. ఆ 2 మచ్చలు ఏమిటంటే, ఒకటి హత్య, రెండవది వ్యభిచారము. ఈ 2 మచ్చలు కూడా ఎవరూ చెరుపుకోలేరు. ఒక వ్యక్తి ఎవరైనా హత్య చేస్తే అతను ఎక్కడికి వెళ్ళినా అతడు హంతకుడండి. పలానా సమయంలో పలానా స్త్రీని లేక పలానా పురుషుణ్ణి హత్య చేశాడు అని చెప్పుకుంటారు. అలాగే వ్యభిచారం చేసిన వ్యక్తులను కూడా అంతే. ఈ సహోదరి లేక ఈ సహోదరుడు పలానా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని జీవించేది అని చెప్పుకుంటారు. ఈ మచ్చలు దేవుడు నిన్న పాపమును క్షమించవచ్చు, కానీ ఆ మచ్చ పోయేది కాదు. అవే బుక్కవాణి తైలములో పడినటువంటి ఈగలు. నీ యొక్క జీవితము యొక్క సువాసనను, సత్ప్రవర్తనను చెడిపేటటువంటి చచ్చిన ఈగలివి. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి కడిగి వేసుకుందాం. దావీదు భక్తుడు దేవుని చేత నా ఇష్టానుసారుడైనటువంటి మనిషి అని సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి బెత్షెబా విషయంలో పాపం చేశాడు. దావీదు చనిపోయాడు. దావీదు దేవుని చేత సరిచేయబడ్డాడు, క్షమించబడ్డాడు, తన పాపమును కన్నీటితో ఒప్పుకున్నాడు. అయినప్పటికీ తానెప్పుడో చేసిన పాపమును ఇప్పటి వరకు కూడా ఆ విషయాన్ని మనం ప్రస్తావిస్తూనే ఉంటున్నాం. ఎంతకాలం అయిపోయిందండి దావీదు పాపం చేసి? ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయింది? ఇప్పటికీ చెప్పుకుంటున్నాం ఆ విషయం. దేనికని? ఆ మచ్చ చెరిపేసేది కాదు. నీ జీవితంలో అంతే, నా జీవితంలో కూడా అంతే. జాగ్రత్త పడడం, దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయంలో దేవుని కొరకై సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కంటే మంచి పేరు ఈ లోకంలో ఇంకేమీ కూడా లేదు. ఆయన మనం కలిగి ఉంటే మంచి, ఆయన మన జీవితంలోకి వస్తే మంచి. ఆయన ఎవరికి చెడు చేసినటువంటి సందర్భాలు ఎక్కడా వ్రాయబడలేదు. అందరికీ మంచి చేశాడు, అందరికీ మేలు చేశాడు, అందరి కోసం తన ప్రాణం పెట్టాడు. అందరూ రక్షణ పొంది నిత్య జీవం పొందాలని తన రక్తమును చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడే లేచాడు. ఆయనను మన హృదయంలో చేర్చుకుంటే ఈ లోకములో మంచిగా బ్రతుకుతాం, మంచిని కలిగి ఈ లోకములో జీవిస్తాం, అందరికీ మంచినే చేస్తాం. ఎవరికి కూడా చెడు అనేది చేయలేము కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకు అనుగ్రహించిన ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, సంవత్సరములు జరుగుచుంటుండగా నీ కార్యమును నూతనపరచుము. మన జీవితాల్లో దేవుడు తన కార్యమును నూతనపరచాలని, మన జీవితంలో మంచి పేరు కలిగి ఈ లోకంలో జీవించాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు. దయచేసి మరి గమనించండి. ఆ లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ శిష్యులు వచ్చి యేసు ప్రభుతో చెప్తారు, ప్రభువా, నీ నామమున మాకు దయ్యములు లోబడుచున్నవి, నీ నామమున మేము దయ్యాలను కూడా వెళ్ళగొట్టామని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, దయ్యములు లోబడుతున్నవి లేక దయ్యములు నా నామమున వెళ్ళిపోతున్నాయని సంతోషించగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నామని సంతోషించండి అని చెప్తున్నాడు. నిజమే, మనం మంచి పేరు కలిగి ఉంటే మన పేర్లు ఎక్కడ వ్రాయబడతాయి? పరలోకమందు వ్రాయబడతాయి. మరంత మాత్రమే కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. అక్కడ 2 సహోదరీలు ఉంటారు. వారిద్దరి గురించి పౌలు చెప్తాడు. ఆ సహోదరీల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడ్డాయి అని చెప్తాడు.
మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం, చూడండి. మరియు అతనికి తెల్లరాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును, పొందిన వానికే గాని మరి అది ఎవనికిని తెలియదు. దేవుడు పెడుతున్నటువంటి క్రొత్త పేరు అతనికి ఉంటుందంట. అతడు పొందుకుంటాడు, అతనికే తెలుస్తుంది, ఇంకెవరికి కూడా ఆ పేరు తెలియదు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. మంచి పేరు పొందుకున్నాం, లేకుంటే చెడ్డ పేరు కలిగి లోకంలో మనం జీవిస్తున్నాం. ఏ పేరు కలిగినా, ఎటువంటి పేరు కలిగినా, ధన సంపదలు కలిగి సమృద్ధి కలిగి జీవించిన మన పేర్లు మరి జీవగ్రంథములో వ్రాయబడినట్టు కనబడకపోతే ఎక్కడ ఉంటాం మనం? అగ్ని గంధకములతో మండే గుండములో ఉంటాం. ఎక్కడుంది మన పేరు? ఒకసారి ఆలోచన చేయండి. వాటర్ లిస్టులో మన పేరు ఉందా లేదని మనం చాలా తాపత్రయపడిపోతూ ఉంటుంటాం. లేకుంటే మన పిల్లల పేర్లు ఉన్నాయా లేవా అని ఎంతో ఆందోళన చెందుతాం. కానీ పరలోకములో మన పేర్లు వ్రాయబడినట్లు కనబడకపోతే, దేవుని జీవగ్రంథములో మన పేర్లు కనబడకపోతే మనం ఎక్కడ ఉంటాం? అగ్నిగుండములో పడవేయబడతాం. జాగ్రత్త పడదాం సహోదరులారా. దేవుడు నిన్ను నన్ను ఈ అగ్నిగుండం నుండి తప్పించడానికి కల్వరి శిలువలో యాగమైపోయాడు, బలి పశువుగా అర్పించబడ్డాడు, ప్రాణము అర్పించాడు, రక్తమును చెందించాడు, మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచితే చాలు, నీ పాపములు క్షమించబడి నువ్వు దేవుని బిడ్డగా అంగీకరించబడతావు. దేవుని జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడతాయి. నీకు మంచి పేరు ప్రాప్తిస్తుంది. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతివి గతించెను, ఇవిగో క్రొత్తవాయను. నీ జీవితం క్రొత్తగా మారుతుంది, నీ ప్రవర్తన క్రొత్తగా మారుతుంది, నీ పేరే క్రొత్తగా మారిపోతుంది. జాగ్రత్తగా ఆలోచన చేయి. క్రీస్తులో నువ్వు ఉన్నట్లయితే నువ్వు నూతన సృష్టిగా మార్చబడి అనేకులకు ఆశీర్వదకరంగా ఈ లోకంలో నువ్వు జీవిస్తావు. అందుకనే గొప్ప ఐశ్వర్యము కంటే, ఈ లోకంలో ఉన్న భోగభాగ్యములన్నిటికంటే, ఈ లోకంలో ఉన్న ధనధాన్యములన్నిటికంటే, ఈ లోకంలో ఉన్న వెండి బంగారములన్నిటికంటే మంచి పేరు మేలు అని వ్రాయబడి ఉంది. ఆ మంచి పేరు రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకుని ఈ లోకంలో అనేకులకు మేలుకరంగా జీవించు, మంచితనముగా జీవించు, దేవునికి మహిమ తెచ్చే జీవితం జీవించు. ప్రభు నీకు అట్టి కృపనిచ్చి ఈ నూతన సంవత్సరంలో ముందుకు కొనసాగునట్లుగా కృప దయచేయునుగాక. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమెన్. మీ కొరకై ఇచ్చిన మాట ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిస్తాను. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ప్రకటించబడిన మాటలు ప్రేక్షకుల యొక్క ఆత్మీయ మేలు కొరకై దీవించి ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరంలో మరి కార్యక్రమం కొనసాగడానికి కృపనిస్తున్నావు. స్పాన్సర్ చేసిన నీ బిడ్డ యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. నీ దయలో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి చేతి పనిని, వారి కష్టమును ఆశీర్వదించమని అడుగుచున్నాం. నాయన మరి ఈ సమయంలో ప్రభా దుఃఖములో వేదనలో ఉన్న మా ప్రియులను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి కావలసిన ఆదరణ, ఓదార్పు దయచేసి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహింపచేయమని అడుగుచున్నాం. ఎంతోమంది సంతోషిస్తున్నారు, కానీ కొన్ని కుటుంబాలు దుఃఖముతో వేదనతో ఉన్నాయి. ప్రభువా కనికరించండి. వారు కూడా నీ నామమును బట్టి సంతోషించినట్లుగా వారికి కలిగిన గాయమును, వారికి కలిగినటువంటి వేదనను తొలగించమని వేడుకుంటున్నాం. వివాహాలు కావలసిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడినట్టుగా నీ కార్యము జరిగించండి. ప్రకటించబడిన వాక్యమును ఫలింపచేసి మహిమ పొందమని, తిరిగి మరలా కార్యక్రమాలను కలుసుకునే పర్యంతము నీ కృపా, నీ సన్నిధి, నీ కాపుదల మెండుగా నిండుగా సమృద్ధిగా దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ఆశ్రయించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.